హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీత. గోబీ మంచూరియా ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా మన ఇంట్లో మనం గోబీ మంచూరియా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే నేను చూపిస్తానండి. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక స్నాక్ అడుగుతారు కదా, అప్పుడు మనం ఇలా సింపుల్గా అయితే రెసిపీ చేసి వాళ్ళకి పెట్టొచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ గోబీ మంచూరియా కోసం ఫస్ట్ గోబీని ఇట్లా కట్ చేసేసుకొని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని హాట్ వాటర్లో ఒక 2 మినిట్స్ అయితే ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే అవి మనకి కొంచెం పచ్చి వాసన గల అనిపిస్తుంది కదా, కొంచెం సాఫ్ట్గా అవడం కోసం అలాగైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా గోబీ మంచూరియాకి ఒక పౌడర్ అయితే రెడీ చేసుకోవాలండి. ఈ పౌడర్ వచ్చేసి మనం కొంచెం కార్న్ఫ్లోరు అలాగే కొద్దిగా బియ్యం పిండి వేసుకున్నాను. అలాగే దాంట్లో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిపేసేసుకోవాలండి. ఈ పౌడర్ అంతా కూడా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటే వేసుకోవచ్చు, అది ఆప్షనల్. ఇంకా తర్వాత ఇట్లాగా మొత్తం పౌడర్ అంతా కూడా బౌల్లోకి అయితే వేసుకున్నాను. తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసేసుకుంటున్నానండి. ఎందుకంటే మనకి ఉండలు లేకుండా చక్కగా మనకి గోబీకి పట్టుకునే విధంగా అయితే బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మనం పకోడీ వేసుకుంటాం కదా, అలా బజ్జీ వేసుకుంటాం కదా, అట్లాగా మనం కొంచెం జారుగా కలుపుకుంటే సరిపోతుంది. మరీ జారుగా కాకుండా ఒక మీడియంగా అయితే ఉండాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇట్లా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మొత్తం అంతా కూడా బాగా కలిపేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం కూడా ఉండలు అనేవి లేకుండా చూసుకోవాలండి. ఎందుకంటే ఉండలు ఉంటే ఏంటంటే మనకి గోబీకి సరిగ్గా అంటుకోదనమాట. అంటుకోకపోతే మనకేంటి కొంచెం పచ్చిగా అనిపిస్తుంది కదా, సో అట్లా కాకుండా కొంచెం ఈ పౌడర్ అంతా కూడా బాగా కలిపేసేసుకోవాలి. కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి ఇలాగా. ఇంకా ఇలా ఉడికించేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా గోబీని, ఇవైతే కొంచెం దీంట్లో అయితే కలిపేసేసుకుంటున్నాను. మొత్తం అంతా కూడా పట్టే విధంగా ఒక 5 మినిట్స్ మొత్తం అన్నీ కూడా అంటుకోవాలి కాబట్టి ఒక 5 మినిట్స్ టైం అయితే పడుతుందండి మనకి. మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా కొంచెం కూడా గ్యాప్ లేకుండా వాటికి పట్టే విధంగా కొంచెం ఇట్లాగా పిసుకుతూ కొద్దిగా పట్టుకుని అలా పెట్టామనుకోండి, చక్కగా కలుపుతూ ఉంటే కనుక చక్కగా మొత్తం అంతా గోబీకి పట్టుకుంటుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా పట్టేసేసుకొని ఒక 10 మినిట్స్ మీకు టైం ఉందనుకోండి, ఒక 15 మినిట్స్ అయినా సరే మనం నానబెట్టుకోవచ్చు. ఒకవేళ టైం లేదు అప్పటికప్పుడే అనుకుంటే కనుక అప్పుడు వెంటనే కూడా వేసుకోవచ్చు అనమాట. దీన్ని మనం గోబీ మంచూరియాలా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే మామూలుగా గోబీ పకోడీలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చూపించాను కదా, ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిపేసుకొని పక్కనైతే పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం మనం మంచూరియా చేస్తున్నాం కాబట్టి అందులోకి వెల్లుల్లి పాయలుగా తీసేసి వాటి పైన పొట్టంతా కూడా తీసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టేసేసుకొని ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం కలుపుకున్నదంతా కూడా ఇట్లా అయితే వేసేసుకున్నానండి. ఆయిల్ అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ వేయగానే మనం కదపకూడదు. ఒక 2 మినిట్స్ అట్లా వదిలేసేస్తే చక్కగా ఆ కోటింగ్ అంతా కూడా దానికి పట్టుకొని ఉంటుంది, కాలుతుందనమాట, మంచిగా ఫ్రై అవుతుంది. అప్పుడు మనం చక్కగా రెండు వైపులా కూడా ఇట్లా తిప్పేసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. తర్వాత అంతా కూడా అట్లా వేసేసుకున్నానండి. తర్వాత జీడిపప్పు కూడా కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది కదా, పిల్లలు తింటారు కదా అని చెప్పేసి జీడిపప్పు కూడా నేను కొంచెం పిండి అయితే మిగిలిపోయిందనమాట, అందుట్లో కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకొని ఈ జీడిపప్పును కూడా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిపేసేసాను. ఇలా కలిపేసేసుకొని దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఆయిల్లో ఇది కూడా మనం కట్ చేసి డీప్ ఫ్రై చేసుకొని తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి, ఆనియన్ అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి ఇవి కూడా వేసుకున్నానండి. ఇవి కూడా చిన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఫ్లేమ్ అనేది ఎప్పుడు కూడా మనం మంచూరియా చేసుకున్నప్పుడు కానీ నూడిల్స్ చేసుకున్నప్పుడు కానీ ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇంకా ఈ విధంగా 1 మినిట్ అట్లా వేగేసేసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోతే చాలండి, మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అందులో ఇంకా ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను.
చూసారు కదా, ఈ విధంగా వేసేసుకొని ఒక 5 మినిట్స్ దోరగా ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం లైట్గా ఒక 5 మినిట్స్ వేగితే సరిపోతుంది. ఇవి కదుపుతూనే ఉండాలండి, ఎందుకంటే కదలపకుండా అట్లా ఉంచామనుకోండి మెత్తగా అయిపోతాయి. అట్లా మెత్తగా కాకుండా మనం గరిటె పెట్టి కదుపుకుంటూనే ఉండాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా కొంచెం ఇట్లా అయిన తర్వాత ఇందులో కొంచెం రెడ్ చిల్లీ సాస్ అయితే కొద్దిగా వేసుకుంటున్నానండి. ఒక 1 టేబుల్ స్పూన్ వేసాను. తర్వాత సోయా సాస్ కూడా 1 టేబుల్ స్పూన్, అలాగే చిల్లీ సాస్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వేసాను. తర్వాత టమాటా కచప్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మనకు స్వీట్ ఎక్కువ తింటారనుకోండి 2 స్పూన్స్ వేసుకున్నా కూడా పర్వాలేదన్నమాట. నేనైతే 1 స్పూనే వేసాను, ఎక్కువ స్వీట్నెస్ వద్దులే అని చెప్పేసని. ఇంక ఇట్లా ఇవన్నీ కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం మీకు ఒకవేళ లెమన్ కూడా వెనిగర్ ఉన్నా కూడా వెనిగర్ కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే అది వేయట్లేదు. ఒకవేళ వెనిగర్ లేదు అంటే లెమన్ కొంచెం కొద్దిగా పిండుకున్నా సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిపేసేసుకొని బాగా హై ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల చక్కగా మనకి ఉడుకుతుందనమాట. ఇందులో కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి. వాటర్ కూడా వేసుకున్న తర్వాత ఈ వాటర్కి మొత్తం అంతా కూడా మగ్గి ఆయిల్ అనేది పైకి తేలుతుందనమాట. తేలినప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా గోబీని, అలాగే జీడిపప్పు, ఇవన్నీ కూడా కలిపేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నానండి ఫ్లేవర్ కోసం. ఇంక తర్వాత ఇందులో అయితే మనం ఫ్రై చేసుకున్న గోబీ అంతా కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి చక్కగా మంచూరియా అనేది ప్రిపేర్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా చక్కగా బాగా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయితే కొంచెం మనం అలా తిప్పేసుకోవాలండి. ఇలా తిప్పుకోవడం వలన మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ సాసెస్ అన్నీ కూడా మనకి గోబీకి పట్టుకోవాలి కాబట్టి మొత్తం అంతా కూడా ఇలాగైతే కలిపేసేసుకుంటున్నాను. చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఒక 5 మినిట్స్లో అంటే మనకి అవి గోబీని ఒలుచుకొని దాన్ని మనం ఉడికించుకొని అలా పెట్టుకోవడం వల్లే కొంచెం టైం అనేది పడుతుంది. ఇంకా తర్వాత అవి రెడీగా ఉన్నాయి అనుకోండి, ఈ ఒక 10 మినిట్స్లో మనకి చక్కగా మనం గోబీ మంచూరియా అయితే ప్రిపేర్ చేసేసేయచ్చు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే చక్కగా ఇది ఒక స్నాక్ ఐటమ్గా మనం పెట్టినట్టయితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా బాగుంది మమ్మీ, ఇంకొకసారి చేయని కూడా అడుగుతారనమాట. అంత టేస్ట్ అయితే వచ్చింది. పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట తినే వాటికంటే మనం ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే పిల్లలకి హెల్తీగా ఉంటుంది, అలాగే మనకు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా. చూసారు కదా, ఈ విధంగా చాలా స్ట్రక్చర్ కూడా చాలా బాగా వచ్చింది. చాలా అంటే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే మనం గోబీ మంచూరియాని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ని ఆల్ అండ్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.